రండి సార్, రండి కూర్చోండి. హ్మ్. ఇదే సార్ నేను కొందాం అనుకున్న ఇల్లు. ప్రెసెంట్ రెంట్కుంటున్నాం. బాగుంది, నైస్. గీత, వస్తున్నానండి. ఈయనేమో బాస్. నమస్తే అండి. నమస్తే. సైట్ విజిట్ చేసి వెళ్తుంటే ఆన్ ద వే కదా అని ఇలా తీసుకొచ్చాను. ఓ. వెళ్ళి వేడివేడిగా టీ తీసుకొనిరా. సరేనండి. మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ఓకే. స్వాతి, అదే ఇందాక నువ్వు కాల్ చేసావు కదా, అప్పుడు నేను బిజీగా ఉండి ఫోన్ తీయలేదు. నువ్వు అడిగిన 10 లక్షలు పంపించాను, వచ్చాయా? నువ్వు కంఫర్టబుల్గా ఉంటే 10 ఏంటి, ₹1,00,00,000 అయినా చేస్తా. ఒక్క నైట్ నీది కాదనుకుంటే 10 lakhs నీవే అనుకో. ఏం ట్రై చేస్తున్నాడు వీడు? సర్లే, నేను గెస్ట్గా వచ్చాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి సార్, బోర్ కొడుతుందా? అదేం లేదు. గీత, వస్తున్నానండి. టీ చేయడానికి ఎంతసేపా? ఇదిగోండి వస్తున్నానండి. తీసుకోండి. సార్కి ఫస్ట్ ఇవ్వాలి ఎప్పుడైనా. మా ఆవిడ బాగా పడుతుంది సార్ చాయ్. ఓ గ్రేట్. ఓకే. బ్యాంకులో డబ్బులున్నట్టు కనిపిస్తాయి, ఆ? కానీ ఏయ్. డబ్బులు ఉండవు. లాకర్ లో డబ్బులు ఏయ్, ఉంటాయి, రిమోట్ ఇలా ఇవ్వు. కానీ వర్చువల్ గా పేపర్ లెక్కలు చూపిస్తాయి. ఏమైందండి? ఇది ఒక బ్యాంక్ ఎందుకు కంగారు ఆడిటింగ్ లో పడుతున్నారు? బయటపడ్డ నిజం. నిలువ ఉన్న డబ్బుని వాడుకుంటూ జనాల సొమ్ము భద్రంగా ఉందని దొంగ లెక్కలు చూపించిన ఒక బ్యాంక్ మేనేజర్ ని విచారించగా దీని వెనకాల చాలా మంది హస్తం ఉన్నట్టు తేలింది. ఏమండి, ఏమైంది? ఎందుకు అలా కంగారు పడుతున్నారు? చెప్పండి. బ్యాంకులో 20 లక్షలు తేడా వచ్చింది. మీరు తీయలేదు కదా? తీయలేదు, కానీ దీనివల్ల రీసెంట్ గా లోన్ కి అప్లై చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేస్తే మనకు లంచంగా ఇచ్చిన 20 లక్షల గురించి తెలిసిపోతుంది. మీ మేనేజర్ మీ క్లోజ్ అంటున్నారు కదా, చెప్తే ఏదో ఒకటి హెల్ప్ చేస్తాడు కదా. ఇరికించిందే వాడు. హా? ఇరికించింది వాడా? అదేంటి? దీని నుంచి బయటపడాలంటే వాడితో నువ్వు ఒకరోజు పడుకోవాలంట. ఆ? ఛీ, అలాంటి వాడిని పోలీసులకు పట్టించాలి. వాడు అలాంటి వాడని ప్రూఫ్ లేదు కదా. హలో, నేను మెయిన్ బ్రాంచ్ సెంట్రల్ హెడ్ ఆడిటర్ని మాట్లాడుతున్నాను. మీ మీద అభియోగం వచ్చి 24 గంటలు అవుతున్నా మీ నుండి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా, లేదంటే వెంటనే మీ మీద యాక్షన్ తీసుకోమంటారా? దానికి మీ ఎక్స్ప్లెనేషన్. వాళ్ళే కాల్ చేశారు. అంతా అయిపోయింది, నా జీవితం అంతా నాశనం అయిపోయింది. ఏమండి, మీరు కంగారు పడొద్దండి ప్లీజ్. మీరు కంగారు పడకండి అని చెప్పానా? నేనున్నాను కదా. 15 వరకు టైం ఇస్తున్నాను. ఈలోగా ఎక్స్ప్లెనేషన్ రాకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. నో నో ప్లీజ్, నన్ను అరెస్ట్ చేయొద్దు, నన్ను అరెస్ట్ చేయకండి, వద్దు వద్దు. ఏమండి, ఏమండి, ఏమైంది? ఇదంతా కళ. అమ్మో, నన్ను అరెస్ట్ చేసినట్టు భయం వేసింది. కంగారు పడకండి, ఎందుకింత టెన్షన్ పడతారు? సర్లేండి, ఒక్కరోజే కదా, వెళ్తానులేండి. ఆ? నిజమేనండి, నేను వెళ్తాను. మీరు కంగారు పడకండి. అది కాదే. ఇంకో దారి లేదు కదండి. మీకు ఇచ్చిన డబ్బులు రిటర్న్ ఇచ్చినా లంచం తీసుకున్నారని తెలిస్తే మిమ్మల్ని నేరస్తులనే అంటారు. దాని బదులు వాళ్ళని మచ్చిక చేసుకుని డబ్బులు లాగుదాం. ఎలా? వదలండి ప్లీజ్. అరే ఆగు. అబ్బా వదలండి, వద్దు, వద్దండి. అబ్బా వద్దని చెప్తున్నాను కదా. ఎందుకండి అంత తొందర? ఆగలేకపోతున్నా. రొటీన్ డైలాగ్ డిఫరెంట్ గా ట్రై చేయండి. డిఫరెంట్గా అంటే? రెగ్యులర్ రొమాన్స్ కాకుండా మీరు బలవంతం చేస్తున్నట్టు, లేదా నేను మిమ్మల్ని బలవంతం చేస్తున్నట్టు ఈ హార్డ్ కోర్ రొమాన్స్ ఉందే, అలా ట్రై చేయొచ్చు కదా. నేను ఈ డీల్ ఒప్పుకుందే డిఫరెంట్ గా ఎంజాయ్ చేయొచ్చని తెలుసా? ఓ అవునా, అయితే చూపిస్తా నా స్టామినా. వద్దండి ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ అండి, ప్లీజ్ నన్ను వదలండి. మా ఆయనకి తెలిస్తే బాగోదండి. ప్లీజ్ అండి, నన్ను వదలండి. మీకు దండం పెడతాను, వదలండి. ఏమండి, ఏమండి, వద్దండి, వద్దండి. ఇప్పుడు చూపిస్తా చూడు నా స్టామినా. వద్దండి ప్లీజ్ అండి, వద్దు ప్లీజ్, వద్దండి ప్లీజ్ అండి, వద్దు.
వద్దండి. ఇప్పుడే అందిన ఎక్స్క్లూజివ్ వీడియో. ఎంప్లాయర్స్ ని స్కామ్లలో ఇరికించి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ భార్యల్ని వాడుకుంటున్న ఘరానా బ్యాంక్ మేనేజర్. తడిగుడ్డతో గొంతు కోసి కొన ఊపిరితో బ్రతకాలంటే నా కోరిక తీర్చాలంటూ ఎంతో మంది ఎంప్లాయర్స్ ని వేధిస్తున్న ఓ కామాంధుడు అతని తెలివిగా ముగ్గులోకి దింపి ఇంటికి రప్పించి లైవ్ లో చూపించి వాడి బండారాన్ని బయట పెట్టింది ఒక వీర వనిత. నువ్వే తెలివైనవాడు అనుకుంటే ఎలా బాస్? ఊరికే వదిలేస్తే మహా అయితే 5 ఏళ్ల జైలు శిక్ష పడొచ్చు, కానీ ఇలా అయితే ఉరి శిక్షే. మేడం, ఐఎమ్ సారీ మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను. పిల్లల నుండి నన్ను క్షమించండి మేడం. ప్లీజ్ మేడం, ఒక్కసారి క్షమించండి మేడం. నా జీవితం నాశనం చేయొద్దు, తప్పైపోయింది. వాచ్మెన్, ఆ పోలీసుని పైకి రమ్మని చెప్పు. పెళ్ళయ్యి 5 ఏళ్ళు అవుతుంది. తమ్ముడేమో యుఎస్ లో ఉంటే అన్నేమో అడుక్కు తింటున్నాడు. తూ నా బతుకు. డార్లింగ్, బా, ఏం అందంగా తయారయ్యవే. రోజు రోజుకి పిచ్చెక్కిస్తున్నావు తెలుసా? ఏంటి ఇదేనా? ఏయ్, ఏం చేస్తున్నావే? నీకిదే కదా కావాలి, రామరి. ఏం చేస్తున్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు? దా, ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళామా, సాయంత్రానికి ఒక పెగ్గేసామా, నైట్ బెడ్ మీద గురక పెట్టామా. ఇది తప్ప వైఫ్ ఏం ఆశపడుతుంది, ఏం కొనివ్వాలి తనకి? ఒక్కరోజైనా ఆలోచించావా? హలో, వస్తున్నాను సార్. నా క్యాబ్ వచ్చింది, అక్కడ ఈవినింగ్ వచ్చి మాట్లాడతాను. దేవుడా, నీతూ నీతూ నీతూ, నువ్వు ఇక్కడున్నావా? నేను హాల్లో వెతుక్కుంటున్నాను కదే. నీతూ, నేను నీకోసం ఏం తీసుకొచ్చినా చెప్పు. ఏం తెచ్చారు? టట్టడాయ్. ఏంటది? మల్లెపూలు. ఏం చేసుకోవాలి ఇప్పుడు? ఈ మల్లెపూలు తల్లో పెట్టుకుని పక్కలో వేసుకుని వాటి మీద నేను పడుకుంటే నువ్వు అలా రెక్కలు తీసి నా నడుము మీద వేస్తే ఎంజాయ్ చేస్తావు, అంతే కదా? దా వేసుకో, పూలేసుకో. బా బా, ఇంత పొద్దున్నే ఎవరొచ్చారో ఏంటో. ఏమండి, ఎవరో డోర్ కొడుతున్నారు, వెళ్ళి తీయండి. నేను స్నానం చేస్తున్నానే. బా, ఏ పని చేత కాదు మీకు. ఎవరు మీరు? ఐఎమ్ అర్జున్, శ్యామ్ కజిన్. యుఎస్ నుండి ఇప్పుడే వస్తున్నాను. ఓ, అర్జున్ అంటే మీరేనా? ఆ. రండి రండి, లోపలికి రండి. నేను శ్యామ్ వాళ్ళ వైఫ్ని. మీతో ఎప్పుడు ఫోన్ మాట్లాడుతుంటే వినేదాన్ని, కానీ ఎప్పుడు చూడలేదు, అందుకే గుర్తుపట్టలేదు. ఏమనుకోవద్దు. అయ్యో పర్లేదండి. ఇదే మీ రూమ్. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఓకే. వదినా, ఆ, మీరు అండి అని పిలవడం కంటే అర్జున్ అని పిలిస్తే బాగుంటుందేమో. అంతే కదా, పిలుస్తాలే. థ్యాంక్ యూ. ఏంటండి? వాడు కొద్ది రోజులు ఇక్కడే ఉంటాడు, కొంచెం చూసి చూడనట్టు ఉండాలి. చూసి చూడనట్ట? అదేంటి? అంటే వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, అప్పుడప్పుడు వచ్చి పోతుంటుందేమో, అదే చెప్దామని. అర్థమైంది. అదేనా చూసి చూడనట్టుండాలి? అవును. వదినా, అన్నయ్య, రండి రండి. మీకేం తెచ్చానో తెలుసా? ఇంకా ఎంతసేపు? ఏంట్రా నీ హడావిడి? వదినా, ఇది నీకు. ఏంటిది? డైమండ్ రింగ్ వదినా. నీకు ఇష్టమని అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, అందుకే నీకోసం తీసుకొచ్చా. అన్నయ్య, ఇది నీకు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? ముందు బ్రేక్ఫాస్ట్ చేయి. టైర్డ్గా ఉన్నాను అన్నయ్య, కాస్త రెస్ట్ తీసుకుని తింటాను. అది కాదు. వదిలేవే, యుఎస్ టైమింగ్స్ కదా వాడివి, వాడి అలవాట్లు అలాగే ఉంటాయి. నాకు బయటికి వెళ్ళే పని ఉంది, నేను వస్తాను. మ్, వదినా, జాగ్రత్త, చూసుకోవాలి కదా. అర్జున్, అర్జున్. వదినా, నువ్వా? బ్రేక్ఫాస్ట్.
వదినా ఆ? కాసేపు కూర్చోవచ్చు కదా. చెప్పు అర్జున్. అది మనకు తెలిసిన బంధువుల్లో ఎవరైనా ఉన్నారా అమ్మాయిలు ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి? అదేంటి నీ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాడు మీ అన్న? ఓ అది ఒకప్పుడు వదినా. వాళ్ళందరూ డబ్బులుంటే గాని వచ్చేవాళ్ళు కాదు. ఎలా ఉండాలి నీ కాబోయే వైఫ్ చెప్పు. నీలాగా. ఆ? నాలాగా? అంటే ఐ మీన్ నీలా పద్ధతిగా ఒద్దికగా ఉండాలన్నమాట. అర్థమైందా? అంటే క్యాస్ట్ అండ్ స్టేటస్ అంటూ అవేవి నేను పట్టించుకోను. మనిషి ఫస్ట్. 100 ఏళ్ళు కూర్చుని తిన్నా త్వరగానే ఆస్తుంది నా దగ్గర. ఇంకేం కావాలి? ఇంకా చెప్పాలంటే సెకండ్ మ్యారేజ్ అయినా పర్లేదు. ఎందుకంటే మనం ఒకరికి లైఫ్ ఇస్తున్నామంటే అందుకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది. సరే ఇప్పుడే వస్తానుండు. మ్మ్. వదినా వదినా ఆ? ఏంటి అర్జున్? నీ గూగుల్ పే నంబర్ చెప్పు. ఎందుకు? ముందు చెప్పు వదినా. సరే వేసుకో. మ్మ్. 7075045. రేపు అక్షయ తృతీయ అంట కదా వదినా. ఎంత గోల్డ్ కొనుక్కుంటే అంత మంచిదంట. ఏం కావాలంటే అది కొనుక్కో. 1,00,000 రూపాయలు నీకు గూగుల్ పే చేస్తే చూడు. ₹1,00,000? ఏమొదినా చాలదా? ఇంకా కావాలా? వద్దర్జున్, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. వదినా ది స్మాల్ ఫర్ యూ. ఇది అమెరికా నుంచి తెచ్చావా? అవును వదినా. ఇది ఇక్కడ దొరకదు తెలుసా? ఓన్లీ అమెరికాలోనే దొరుకుతుంది. అమెరికా నుంచి నీకోసమే తెచ్చా. వస్తున్నానండి. ఏంటి వదినా? చూసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ అర్జున్. ఏంటిది ఇప్పుడు మెసేజ్ చేసింది? రిప్లై ఇవ్వాలా వద్దా? తర్వాత చూద్దాంలే. నువ్వేంటి ఇక్కడ? నాకు డౌట్ వదినా. ఎవరో ఎందుకు? నువ్వెందుకు చేసుకోకూడదు నన్ను? నేనా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అన్నయ్యకి ఎలాగో పట్టలేదు కదా. పడనప్పుడు కలిసి బతకడం దేనికి? నేను చెప్పింది ఓకే అయితే మీరు ఈ బెడ్ మీద కూర్చోవచ్చు. ఇష్టం లేదంటే నిరభ్యంతరంగా మీ పని మీరు చూసుకోవచ్చు. ఏమంటారు? చా ఏదో సంసారంలో 4 మాటలు అనుకున్నంత మాత్రానా మా మధ్య ఆయనంటే ఇష్టం లేక కాదు, వరుసకి తమ్ముడు కాబట్టే ఇక్కడితో వదిలేస్తున్నా. లేదంటే చంపేసేదాన్ని. మీరేంటండి ఇక్కడ? ఏం లేదు, నీ గొప్పతనం చూసి ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసాయి. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నీ విషయంలో తప్పు చేయను. ఏంటండి ఇది? చిన్నపిల్లోళ్ళ కన్నీళ్ళు పెట్టుకుంటారు. చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి, దానికి ఎలాగైపోతే ఎలాగా? ఆ కన్నీళ్ళు చూడండి. నేను ఎప్పుడు నీ దాన్నేనండి.